గుహలోకి వెళ్ళి దర్శించుకోవాలి. ఒక గుహలో మహాశివుడు. ఉత్తరాయణ దక్షిణాయనం ఉంటుంది స్వామివారిది. 6 నెలలు ఇలా ఉంటాడు, మళ్ళీ 6 నెలలు స్ట్రేట్గా వస్తుంది. మరి ఒక గుహలో మహావిష్ణు. సాక్షాత్తు ఒకే ప్రదేశంలో వెలిసిన శివుడు మహావిష్ణువు. అటువంటి పుణ్యక్షేత్రాన్ని స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామి, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. సో ఈ రోజు సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన సిటీ నుంచి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న 3 టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకటే ప్లేస్ లో ఈ 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అండ్ ఇది వచ్చేసి మనకైతే ఒక కొండ గుహలో కనిపించే దర్శనం ఇచ్చే శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది. అదే విధంగా ఇటు చూసుకున్నట్లయితే మనకైతే కాశీ విశ్వనాథం టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ 3 టెంపుల్స్ మనకు దాదాపు ఒక 400 to 700 ఇయర్స్ అయితే హిస్టరీ అయితే కలిగి ఉన్నాయి. సో ఈ 3 టెంపుల్స్ అయితే ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నేనైతే స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చలో పదండి, ఈ 3 టెంపుల్స్ అయితే ఈ రోజు అయితే కవర్ చేద్దాం. గాయస్, ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామంటే శ్రీ 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 దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఇది ఎంట్రీ అన్నట్టు. సో స్వామివారు మనకైతే ఈ టెంపుల్లో మనకైతే ఒక కొండ గుహల్లో మనకైతే దర్శనమిస్తాడు. ఆ స్వామివారిని అయితే దర్శించుకుందాం పదండి. సో ఈరోజు మనతో ఎవరు వచ్చారో తెలుసు, మా తమ్ముడు అయితే వచ్చేసాడు, వినయ్ గాడు. ఇక్కడ పైన నుంచి చూడండి మనకైతే లొకేషన్ ఎట్లుందో. టెంపుల్ పైకి వచ్చేసాక మొత్తం అయితే గర్భగుడిలో స్వామివారు ఉన్నారు. అండ్ అదే విధంగా బయట అయితే ఇక్కడ ఇట్లా ఒక అట్రాక్షన్ గా అయితే ఇక్కడ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు కదా. సో ఫస్ట్ మనం అయితే ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, మనకైతే బుట్టాలు ఇవన్నీ అయితే ఎట్లా కనిపిస్తున్నాయో ఇక్కడ మనకు టెంపుల్ కి సంబంధించి. మెయిన్ గా మనకైతే ఈ ఆలయంలో మనకైతే ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకైతే నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే శివలింగం, అండ్ ఇక్కడ అయితే మనకు దక్షిణామూర్తి స్వామి వారు కూడా దర్శనమిస్తారు. చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడో. అన్ని టెంపుల్స్ లో అయితే మనకైతే దక్షిణామూర్తి స్వామి వారు అయితే దర్శనం ఇవ్వరు. సో ఈ టెంపుల్స్ లో అయితే మనకైతే దక్షిణామూర్తి స్వామి వారు కూడా దర్శనం ఇస్తున్నారు. చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడో. అక్కడ చూస్తున్నారు కదా, ఈ గుహలో మనకైతే రామలింగేశ్వర స్వామి వారు అయితే కనిపిస్తారు. సో మనం అయితే ఫస్ట్ ఈ గుహ కొండ గుహలో ఉన్న స్వామి వారిని అయితే దర్శించుకుందాం పదండి. హర హర మహాదేవ శంభో శంభో, మహాదేవ శంభో శంభో. ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్ అయితే మనం అయితే ఇటు వెళ్ళాలి, ఇట్లా గుహలో నుంచి. మనకి ఇక్కడ ఒక గణపతి దేవుడు కూడా ఉన్నాడు. లింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి లింగం అంటారు. మనకైతే లోపల చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. ఒక దిక్కు గణేశుడు పెయింటింగ్ చేశారు, నా దేవతది. అండ్ ఇట్లా స్వాములందరూ ఈ సొరంగం నుంచి వచ్చి మా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. స్వామివారిని అడిగి ఈ టెంపుల్ గురించి, స్వామివారు ఈ టెంపుల్ గురించి కొన్ని మాటలు చెప్తారు. హర హర మహాదేవ్. ఇక్కడ మేడ్చల్ గ్రామంలో శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం. దీని యొక్క ప్రచారం అంటే 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివాలయం రామలింగేశ్వరుడు. ఇక్కడ కార్తీక మాసం ఇప్పుడు సోమవారం చాలా అభిషేకాలు జరుగుతుంటాయి. అక్కడ అమ్మవారు దాక్షాయిని మాత అని ఒక 100 సంవత్సరాలు అవుతుంది ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వరవారు స్వయంభుగా వెలిచిందనమాట. ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది స్వామివారిది. 6 నెలలు ఇలా ఉంటాడు, మళ్ళీ 6 నెలలు స్ట్రేట్గా వస్తుంది. మళ్ళీ శివరాత్రి వస్తే మళ్ళీ ఏదో విధంగా స్ట్రేట్ ఇలా ఉంటాడు స్వామి. ఇప్పుడు కొద్దిగా చూస్తే మనం క్రాస్ ఉంటుంది, జూమ్ రైట్ సైడ్. అందరికీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మన శ్రీశైలంలో ఏ విధంగా జరుగుతాయో బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఆ విధంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. శివరాత్రి నుంచి హోలీ వరకు బ్రహ్మోత్సవాలు అవుతాయి. కార్తీక్ స్వామి
మనకు బయట నుంచి వెళ్తే మామూలుగా లేదు, ఎందుకంటే చూడండి మొత్తం పీస్ఫుల్ గా ఇక్కడ మండపం అండ్ ఇంకోటి టెంపుల్ కూడా వచ్చేసింది. అండ్ ఇది మొత్తం పార్క్ చేసుకోవచ్చు మన వెహికల్స్ కానీ ఏదైనా, అంత పీస్ఫుల్ ఉంది. ఆల్రెడీ విజిట్ చేసినట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకైతే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో దాని పక్కన మనకైతే శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ అయితే కనిపించింది కదా. ఇక్కడ చూడండి, ఇది కనిపించేది మొత్తం శ్రీ రంగనాయక స్వామి టెంపుల్. సో టెంపుల్ ఇందులో లోపలికి కూడా వెళ్ళి మనం అయితే స్వామివారిని అయితే దర్శించుకుందాం. అండ్ ఒక్కసారి చూడండి మనకైతే ఆ గుట్ట పైన ఎట్లున్నాడు ఆ స్వామివారు. సో ఇందులో మెయిన్గా స్పెషల్ ఏంటంటే మనకు మహావిష్ణువు ఇట్లా పడుకొని ధ్యానం చేస్తున్న రూపంలో అయితే మనకైతే ఇక్కడ దర్శనం ఇస్తాడు. లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, మనకైతే నాకు తెలిసి వాన పడుతుందేమో. అండ్ ఇక్కడ గోడలు చూడండి మనకైతే ఎట్లున్నాయి చూడండి. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్. మనం ఇప్పటిదాకా శివలింగం అయితే దర్శనం చేసుకున్నాం కదా, రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న పక్కనే మనకైతే ఈ స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకైతే గరుడ దేవుడు కూడా దర్శనం ఇస్తున్నాడు. ఈ గోడ పైన అయితే చెక్కి మంచిగా చూపించారు. మనకైతే ఆ స్వామివారు ఎంట్రీలోనే మనకైతే హనుమంతుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే గజస్తంభం అండ్ అదేవిధంగా టెంపుల్ చూసారు కదా, మనకైతే ఈ టెంపుల్లోనే మనకైతే రంగనాయక స్వామి వారు అయితే దర్శనం ఇస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టెంపుల్ ఓన్లీ మార్నింగ్ 7:30 నుంచి 8:30 వరకు ఓన్లీ గంట మాత్రమే ఓపెన్ చేస్తారంట. నేను ఇక్కడికి వచ్చే వరకు 8:30 అయింది. మన సిటీ నుంచి అవుట్స్కట్ లో అట్లా వచ్చే వరకు 8:30 అయిపోయింది. ఇక్కడ గ్రామస్తులను అడిగితే మాత్రం వాళ్ళైతే ఓన్లీ చెప్పారు 7:30 to 8:30 మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో నెక్స్ట్ టైం అయితే చూపిస్తా గాయస్. సో ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను కదా, ఈ ఫోటో ఆధారంగా సేమ్ మనకైతే లోపల ఆ స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. నెక్స్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి పక్కా మీకు చూడండి, మనం వెనకకి వచ్చి చూస్తే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓం వాసుదేవాయ నమః. ఇప్పుడైతే దర్శించుకోవడం అసలు కుదరలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వద్దాం. ఇక్కడ అయితే ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది కదా, వన్ డే నేను అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ టెంపుల్ని అయితే దర్శించుకొని మీకు అందరికి అయితే చూపిస్తాను. చూడండి మనకైతే లొకేషన్ ఎట్లుందో మొత్తం. సో ఇక్కడ ఇది మనకైతే ఈ టెంపుల్స్ దగ్గరనే థర్డ్ టెంపుల్. ఇది టెంపుల్ కూడా చాలా పాతకాలం నాటి చూడండి. అసలు ఈ కాలం నాడు ఈ టెంపుల్స్ అయితే ఇట్లా కడతారా. అండ్ ఇందులో కాశీ విశ్వనాథుని అయితే మనకైతే దర్శనం ఇస్తున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. మనకైతే ఏ విధంగా కనిపిస్తున్నాడు, మనకైతే 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఇలా అయితే మొత్తం ఇక్కడ ఇవన్నీ అయితే ఇక్కడ మనకైతే శిలాపలకాలుగా మనకైతే ఇక్కడ పెట్టారు చూడండి. ప్రతి ఒక్కటైతే మనం అయితే ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. విధంగా మనకైతే ఈ టెంపుల్లో చూసుకున్నట్లయితే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు పేరు ఏందో తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఇటు వచ్చేసి చూద్దాం. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్, మీరు పక్కా విజిట్ చేయండి వీకెండ్ నాడు వచ్చేసి. ఎందుకంటే ఈ లొకేషన్ కోసం మీరు అయితే 3 టెంపుల్స్ చూసుకోవచ్చు. ఒకటి పైకి ఎక్కి చూద్దాం. సో గాయస్ ఇక్కడ మనం అయితే టెంపుల్ పైకి వచ్చేసి చూడొచ్చు అని ఇక్కడికైతే పైకి వచ్చాను. చూడండి, వావ్, మొత్తం చాలా బాగుంది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో. మనకైతే ఇక్కడ గోపురం ఇదంతా ఎట్లా కనిపిస్తుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకైతే కాశీ విశ్వనాథుని టెంపుల్. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్టలోనే మనకైతే రంగనాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. పైకి వచ్చేసాను. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి ఇక్కడ పైకి అయితే వచ్చేసాను. మొత్తం ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూపిద్దామని. చూడండి మనకైతే టెంపుల్ ఏ విధంగా కనిపిస్తుందో. ఇదైతే ఎక్కొచ్చు. ఫస్ట్ టైం ఇట్లా టెంపుల్ కి ఎక్కి ఇట్లా పైన అయితే ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ చూడండి ఇక్కడ నుంచి మనకైతే మస్తు కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఈ టెంపుల్ 3 టెంపుల్స్ అయితే మనకైతే మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. మొత్తం చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేసి నెక్స్ట్ వీకెండ్ అయితే ఈ టెంపుల్కి వచ్చేసి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది మనసు. ఎందుకంటే ఆ స్వామివారిని ఆ కుండ గుహల్లో దర్శనం చేసుకొని అభిషేకం చేస్తే అంత పీస్ఫుల్గా అయితే ఉంది. మీరు కూడా వీకెండ్ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. హరహర మహాదేవ్ శంభో శంకర, జై శ్రీరామ్.